అంటే అన్నారు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. అవును, మన మనసులో ఉన్న మాటను పక్కోడి నోటి నుంచి వింటే ఆ ఆనందమే వేరు. రాజకీయ నాయకులకైతే ఇంకా ఖుషి. సీఎం సీఎం స్లోగన్ వింటే ఏ పొలిటికల్ లీడర్ అయినా మెస్మరైజ్ అయిపోతాడు. మొహంపై చిరునవ్వు వెలిగిపోవాల్సిందే. కానీ ప్రతిపక్ష బీఆర్ఎస్లో మాత్రం సీఎం అనే నినాదం గమ్మత్తుగా మారిందట. ఇంతకీ కారు పార్టీలో ఏం జరుగుతోంది? సీఎం నినాదం చిరాకు పుట్టిస్తుందా, అగ్గిరాజేస్తుందా? బీఆర్ఎస్ లో ఆసక్తికరంగా సీఎం సీఎం నినాదాలు. కేసీఆర్ తో పాటు కేటీఆర్, కవితను చూసిన సీఎం స్లోగన్స్. ఆ ఒక్క నినాదం చిరాకు తెప్పిస్తోందా, కాక పుట్టిస్తోందా? బీఆర్ఎస్ మళ్లీ పవర్లోకొస్తే సీఎం అయ్యేదెవరని అడిగితే అందరూ టక్కున చెప్పేది కేసీఆర్ పేరే. కేసీఆర్ తరువాత ఎవరంటే కేటీఆర్ పేరో హరీష్ రావు పేరో చెప్పడం కామన్. కానీ పార్టీ పవర్లో లేకున్నా సీఎం సీఎం అంటూ కార్యకర్తలు చేస్తున్న స్లోగన్స్ కారులో కాక పుట్టిస్తున్నాయట. సీఎం, మాజీ సీఎం కేసీఆర్ నుంచి మొదలు కేటీఆర్, కవిత వరకు ఎవరు కనిపించినా కార్యకర్తల నోట సీఎం సీఎం అంటూ నినాదాలు వస్తుండడం చర్చనీయాంశమవుతోందట. ఓ రకంగా సీఎం అన్న పదం బీఆర్ఎస్ పార్టీకి తెగ ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ముఖ్యమంత్రి స్థాయి నాయకులు లేదంటే భవిష్యత్లో ఖచ్చితంగా సీఎం అవుతారన్న నేతలు కనిపించినప్పుడు కార్యకర్తలు సహజంగానే సీఎం సీఎం అంటూ నినాదాలు చేయడం కామన్. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఏ సమావేశానికి, సభకు వెళ్లినా సీఎం సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. కేటీఆర్, కవిత ఎప్పుడో అప్పుడు ఖచ్చితంగా సీఎం అవుతారనో లేదంటే కావాలనో క్యాడర్ ఉద్దేశం కావచ్చు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇలా కేటీఆర్, కవిత కనిపించినప్పుడు సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తున్న కార్యకర్తలను వాళ్ళిద్దరూ ఏమాత్రం మందలించకపోవడమే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. దీంతో అసలు కారు పార్టీలో ఏం జరుగుతోందన్న చర్చ మొదలైంది. కార్యవర్గ సమావేశం కోసం తెలంగాణ భవన్ కు వచ్చిన గులాబీ దళపతి కేసీఆర్ ను చూసిన కార్యకర్తలు సీఎం సీఎం అంటూ పెద్ద ఎత్తున స్లోగన్స్ చేశారు. ఒక్కసారిగా సీఎం నినాదాలతో హోరెత్తించారు. దీంతో కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చివరికి వర్లకండ్రా బాబు, దండం పెడతానంటూ కేసీఆర్ వారించాల్సొచ్చింది. అయితే కేసీఆర్ యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండగానే అదే కుటుంబం నుంచి మిగతా ఇద్దరు కేటీఆర్, కవిత సభలు, సమావేశాల్లో సీఎం నినాదాలేంటన్నదే బీఆర్ఎస్ లో చర్చ. అదీ కాకుండా సాధారణ ఎన్నికలకు ఇంకా 3.5 ఏళ్ల సమయం ఉంది. మరి సమయం, సందర్భం లేకుండా కేసీఆర్ నుంచి మొదలు కేటీఆర్, కవిత ఎవరు కనిపించినా సీఎం సీఎం అంటూ నినాదాలు చేయడం చర్చనీయాంశమవుతోంది. కేసీఆర్ సంగతి పక్కన పెడితే తమను ఉద్దేశించి సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తున్న వాళ్లను కేటీఆర్, కవిత వారించకపోవడమే ఆసక్తికరంగా మారుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కార్యకర్తలు వాళ్లంతట వాళ్లే నినాదాలు చేస్తున్నారా, లేక తెర వెనుక కథ వేరే ఉందా అన్న డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. సమయం, సందర్భం లేకుండా సీఎం సీఎం అని నినాదాలు చేసిన నేతలు, కార్యకర్తలపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 1-2 సార్లు కార్యకర్తలపై సీరియస్ అయ్యారు. కానీ కేటీఆర్, కవిత మాత్రం క్యాడర్ను ఎందుకు వారించడం లేదన్న చర్చ జరుగుతోంది. ఈ విషయంలో క్లారిటీ లేకపోతే కార్యకర్తల్లోనే కాదు, పార్టీ సీనియర్ నేతల్లో కూడా గందరగోళానికి దారితీస్తుందన్న టాక్ వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని, మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారని ఓవైపు చెబుతూనే కవిత, కేటీఆర్ తమ సమావేశాల్లో సీఎం స్లోగన్స్ ను కట్టడి చేయకపోవడం వెనుక ఆంతర్యమేంటన్న డిస్కషన్ జరుగుతోంది. బీఆర్ఎస్ లో సీఎం స్లోగన్స్ రచ్చ రాబోయే రోజుల్లో ఎటువైపు దారితీస్తుందో చూడాలి మరి.